అమ్మా ఇక్కడ దాక్కున్నావా? వీడవిడు లేచాడు 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 లేచాడు. కప్పలా ఏమిటా గంతులు? ఒక చోట నిలబడి చావు. కప్పడే కప్పడే నేను కప్పడే. మన దగ్గర కుప్పి గంతులు పనికిరావు. అసలు ఎవరు నువ్వు? అయ్యా అయ్యా నాన్న. నాన్న నేనా? నీకా? ఏ నేను బాగులేనా నాన్న? ఆహా మహా బాగున్నావురా కొడక. ఆ తండ్రి పసిపిల్లలు జడుసుకు చచ్చే అంత అందంగా చచ్చావు. నీ అంత లక్షణమైన కొడుక్కి తండ్రినైనందుకు ఆస్తమా పేషెంట్ లాగా ఆనందపడి పోతున్నా. నాన్న మా అమ్మ గుండెలు తెమ్మందే. ఛీ నాకంటే పెద్దవారందరినీ నాన్నాన్ని పిలువమంది. అందరినీ నాన్న అని పిలవమందే మీ అమ్మ? ఎవరినైనా మహాపతివ్రత? మా అమ్మ మాలతి. మాలత? మా అమ్మ ఎంత మంచిదో తెలుసా? నాకు బోల్డ్ లాగులు కుట్టించింది, బోల్డ్ మంది నాన్నల్ని ఇచ్చింది. మా ఇంటికి వచ్చే నాన్నలందరూ నాకు తలా ₹1 ఇచ్చేవారు. నువ్వు మా ఇంటికి వచ్చిన కొత్తలున్న కదా, ₹1 చిల్లర లేదా? నేను ఇస్తానులే. నాన్న అని పిలిస్తే ప్రతివాడు రూపాయి ఇస్తే నీతో పాటు సెంటర్ లో నిలబడి నేను పిలుస్తాను రా కుంకాక్షి. ఇంతకీ మీ అమ్మ ఎక్కడ చచ్చింది? ఇక్కడే. ఇది మా ఇల్లేగా. అమ్మా అమ్మా ఇక్కడ లేదు. దొంగ మా అమ్మ ఇక్కడే ఉంది. దొంగ అంటే గుర్తొచ్చింది. ఒరే ఒరే నాన్న మన ఇద్దరం దొంగట ఆడుకుందామా? నేను ఇక్కడ దాక్కుంటాను. నేను ఎక్కడున్నాను చెప్పు. దొంగాట ఎద్దులో ఉన్నావు మొద్దు కదవా? చెమ్మ చెక్కలు ఆడటానికి నీకు సిగ్గు లేదురా? బయటికి బా. డాక్టర్ ఏమైంది డాక్టర్? మైల్డ్ గా గుండెపోటు వచ్చింది. అమ్మా చూడమ్మా. ఏనమ్మా? మధు పనిచేసే ఫ్యాక్టరీలో ఏదో ప్రమాదం జరిగి అతని కళ్ళు దెబ్బతిన్నాయి. యాక్సిడెంట్? వెంటనే ఆపరేట్ చేసి తీరాలి. ఎండకోరు వాడుతున్నారా? ఎస్ డాక్టర్. మురళి ఒకసారి ఇలా వస్తావా? హాస్పిటల్ నుంచి. హలో డాక్టర్, నాకేం చెయ్యాలో తోచడం లేదు డాక్టర్. అర్జెంట్ కేసు ఒకటి వచ్చింది. నాకు చాలా కావలసిన మనిషి. మీరు వెళ్ళండి డాక్టర్. అమ్మకి ఎలా ఉంది? వదిలిపెట్టి ఎలా వెళ్ళడం బాని? వారికి ఏం పర్వాలేదు, నేనున్నానుగా. మీరు వెళ్ళండి డాక్టర్. మీరు ఆ ధైర్యం ఇస్తే వెళ్తాను డాక్టర్. హలో. అవును. ఏంటి? డాక్టర్ గారు అమ్మగారు పోయారంట. ఇప్పుడు ఫోన్ వచ్చింది.
డాక్టర్, ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. అమ్మా, డాక్టర్, ఊరుకో బాబు, డాక్టర్, ఊరుకో, ఊరుకో. చీ 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 చీ, పిశాచాల కొంపలాగా తయారైంది, మనశ్శాంతి లేకుండా వెధవ కొంప. వచ్చావా? పద వెళ్ళిపోదాం. ఎక్కడికండి? అన్ని సర్దేశారేమిటి? నీ యక్ష ప్రశ్నలకి తర్వాత జవాబు చెప్పి చస్తాను గాని ముందు పద. కాస్త ఆలస్యం అయితే మాలతి మాల మతి అని పిలుచుకుంటూ మరో కుంకెవడన్నా దిగిపోగలడు. పద. అంటే నా మీద మీకు ఇంకా కాదు తల్లి, అనుమానం కాదు అమ్మా. చూయింగం డైలాగ్ వాడకు. జరిగిన దాన్ని బట్టి చూస్తే మనం ఈ కొంపలోకి దిక్క ముందు మాలతి అనే ఓ మహా ఇల్లాలు ఉండేదనిపిస్తోంది. ఆవిడది సర్వమానవ ప్రేమ పాపం, మహా విశాలమైన హృదయం. లోక పెళ్ళవని నా కర్మకాలి నీ పేరు దాని పేరు ఒకటై దచ్చింది. దాని మొగుళ్ళు కొడుకులు తామర సంపర్లుగా వచ్చి పడిపోతున్నారు. వాళ్ళకి నేను జవాబు చెప్పి చావలేను. పద, కొంప లేకపోతే పీడాపోయే ఫుట్పాత్ల మీద పడుకుందాం. ఇదిగో ఆ ఇంటో ఓ మాట చెప్పేసి తాళాలు ఇచ్చేసి మన దాన్ని మనం పోదాం. పద. మెల్లిగా కళ్ళు తెరవండి, మెల్లిగా. లలిత, ఏమండి? లలిత, నేను చూడగలుగుతున్నాను లలిత, నాకన్నీ కనిపిస్తున్నాయి. డాక్టర్ గారు, వద్దమ్మా, దండం పెట్టవలసింది, కృతజ్ఞతలు చెప్పుకోవలసింది నాకు కాదు. చూపు లేనిదే బ్రతుకు లేదని తెలిసి కూడా మనస్ఫూర్తిగా తన కళ్ళను దానం చేసిన మహానుభావునికి. ఎవరు డాక్టర్ అయినా? లలిత, ఏమిటిది? లే, మనుషుల్లో రాక్షసులు చూశాను, మంచి వాళ్ళని చూశాను. ఇప్పుడు దేవుణ్ణి చూస్తున్నాను. మురళి గారు, ఎందుకింత త్యాగం చేశారు? ఇది త్యాగం అనుకుంటున్నావా లలిత? కాదు, నా వల్ల జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తం. తప్పులంటూ చేస్తే మేము చేశాం, తెలియక కొంత, తెలిసి కొంత. మీరేం చేశారని? అమ్మ ఇక లేదన్న విషయం తెలిసాక నేనేం చేస్తున్నానో నాకు తెలియలేదు. ఆ కారణంగా మధుకు చూపు పోయింది. వృత్తిలో మొదటిసారిగా ఓడిపోయారు. ఇక ఈ చేతులు మళ్ళీ ఏ మనిషి కళ్ళతోనూ బ్రతుకుతోనూ ఆడుకోకూడదని నిర్ణయానికి వచ్చాడు. వృత్తిలో ఓడిపోయి అమ్మని పోగొట్టుకుని నా వాళ్ళందరికీ దూరమైపోయారు. ఇలా జీవచ్ఛవల్లా బ్రతికే కంటే ఈ కళ్ళు మరో మనిషి బ్రతుక్కి వెలుగునిస్తే నాకు మానసికమైన ఆనందం, తృప్తి మిగులుతాయనిపించింది. నేను కళ్ళిచ్చానని తెలియడంతోనైనా అదిలో నా పట్ల ఉండే అనుమానం దూరమైపోతుందని, మీ జంట దగ్గరవుతుందని అనిపించింది. అందుకే ఈ పని చేశాను.
నేనెప్పుడూ కోరుకునేది ఒక్కటే లలిత, మీ కాపురం కళకళలాడుతూ ఉండాలని.